హరే రామ హరే కృష్ణ 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 హరి హరే. జగమంతా కృష్ణమయం. కృష్ణుడంటే ఎవరికి ఇష్టమున్నదో హిందూ అయిన వాడికి. ప్రతి ఊరిలో కృష్ణుడిని పూజించిన వారు లేరు. కృష్ణ రూపం లేని గుడి లేదు. జగమంతా కృష్ణతత్వం, జగమంతా కృష్ణమయం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కృష్ణాష్టమి సందర్భంగా వీడియో చేస్తున్నాను. ప్రతి సంవత్సరం మేము ఇలానే పండుగ చేసుకుంటాము. పూలమాల నా చేత్తోనే ప్రతిసారి నేనే కుడతాను. కుట్టి మా ఇంట్లో రాధాకృష్ణుల వారి బొమ్మ ఉంది. ఆ బొమ్మకు వేసుకొని ఆవు రాధాకృష్ణ బాగుంటుంది. నాకు ఆవు దూడ అంటే చాలా ఇష్టం. నా ఇంటి మూడు ఫ్లోర్లకి ఆవు దూడ వచ్చే విధంగానే డోరు డిజైన్ కూడా చేసుకున్నాను. వెనకాల ఆవు దూడ, ఆ డిజైన్ వర్క్ నాదే, నేనే చేసుకునింది. చాలా ఇష్టం ఆవు దూడ అంటే నాకు. మనకు హిందువులకి ఆవు దూడ అనేది మహాలక్ష్మితో సమానము. అందుకు కృష్ణుడు పండగ అంటే మాకు కృష్ణాష్టమి అంటే చాలా ఇష్టము. చాలా సంతోషంగా 4 గంటలకు లేచి సాంప్రదాయంగా అన్ని వంటలు, అటుకుల పాయసము, అటుకులతో చేసే వంట అంటే కృష్ణుడికి ఇష్టం అంటారు. అందుకనే అటుకులతో పాయసం, వెన్న అన్నీ 4-5 రకాల కృష్ణుడికి ఇష్టమైనటువన్నీ రెడీ చేసి రెడీగా పూజలో పెట్టాము. ఇప్పుడు మాల అయిపోయింది. ఇంకా మాల తీసుకొని లోపలికి వెళ్ళి ఇంకా కృష్ణుడికి రాధాకృష్ణుల వారికి వేసి ఇంకా డెకరేషన్ చేసి మన పూజని స్టార్ట్ చేయాలి. పోదాం రండి ఫ్రెండ్స్. ఇది లోపల ఇంట్లో హాల్లో పెట్టాము. ఈ ప్లేస్లోనే మాకు కలిసి వచ్చింది. ఎప్పుడు ఈ ప్లేస్లోనే అన్ని పూజలు చేస్తుంటాము. మొన్న వరలక్ష్మి వ్రతం కూడా ఈ ప్లేస్లోనే చేసాము. పోతే ఇప్పుడు ఈ గ్రీన్ మ్యాట్ కొత్తగా తెచ్చాను. చాలా బాగుంటుంది. కృష్ణుడికి ఆకులు, గడ్డి, వాతావరణం అంటే బాగా ఇష్టం కదా అని తెచ్చాను. చాలా బాగుంది. చూసేదానికి కూడా కలర్ఫుల్గా ఉంది. మనసుకు కూడా ఇంపుగా ఉంది. ఇది 5 అడుగుల షీట్ తెచ్చాను. చాలా బాగుంది. చూస్తుంటే మాకే చాలా ముచ్చటగా ఉంది. రాధాకృష్ణుల వారు ఏ రూపంలో ఉన్నా, రాయిలో ఉన్న ఏ రూపంలో ఉన్నా వాళ్ళని చూడడానికి మనకు కళ్ళు సరిపోవు, అంత ముచ్చటగా ఉంటుంది. ఆ రాధాకృష్ణుల వారి కాంబినేషను, వెనకాల ఆవు, ఈ బొమ్మ అంటే మాకు చాలా ఇష్టం. ఇది చాలా సంవత్సరాల నుంచి మేము పూజ చేస్తూనే ఉంటాము. చెక్కు చెదరకుండా మాకు అదొక ఎమోషన్. ఆ బొమ్మ చెక్కు చెదరకుండా బాగుంది. వెన్న, అటుకుల పాయసం, పాల సేమియా, పాలు అన్నీ 5 రకాలు అక్కడ పెట్టి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టాము. స్వీట్లు అయితే మా వైఫ్ బాగా చేస్తుంది పూజల కంటే. అసలు ఏమి తీపు గీపు ఏమి టచ్ చేయకుండా చూడకనే అంత బాగా చేస్తుంది ప్రసాదాలు. నేను హెల్ప్ చేస్తాను. చేసుకొని నీట్గా డెకరేషన్ చేసుకొని నెవిలి పింఛాలు ఇప్పుడు తెచ్చాను. ముందున్నాయి ఎక్కడో కనపడలా, మళ్ళా తెచ్చాను. ఆ 2 దొరికాయి. ఇంకపోతే ఎప్పుడు ఆపిల్ గీపిల్ అన్నీ ఎప్పుడు పెట్టేటివే కదా, ఈసారి పండగకి స్పెషల్గా పెడదామని అవి పైనాపిల్, అవి డ్రాగన్ ఫ్రూటు అవి తెచ్చాను. స్పెషల్గా సీతాఫలం అవి తెచ్చాను. స్పెషల్గా ఉంటాయి అని తెచ్చి నీట్గా బొమ్మకు కూడా పూలు, నందివర్ధన పూలు కట్టి, మేము దేవుడికి అయ్యే ఎక్కువ వాడతాము. నందివర్ధన పూలు మా చెట్లో కాసేటివి దేవుడికి పెడతాము. పోతే పైనాపిల్ కూడా చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది. మా పైనాపిల్ చూస్తే ఇంకా వదలం. మా చిన్నవాడైతే దుమ్ము లేపేస్తాడు. ఇంకా అందుకు పైనాపిల్ ఎప్పుడు కనపడినా, ఎక్కడ కనపడినా వదలకుండా తెస్తుంటాను. అది తెచ్చి అది కూడా దేవుడికి పెట్టాము. ఆ వెనకాల ఆ సైడ్ ఈ సైడు పూల కుండీలో ఈ డెకరేషన్ బాగుంటాయి. ఎప్పుడు ప్రతిదానికే వాడతాం. మేము బర్త్డే అప్పులు, కేకులు కోసుకునేటప్పుడు కూడా ఆ పూల కుండీలు పెట్టి వాడతాము. ఇంకా పూజ టైం అయింది. 8:45కి అష్టమి గడియలు స్టార్ట్ అవుతాయని 8:45 పైన మా సిస్టర్ ఫోన్ చేసి చెప్పింది, ఆ టైం తర్వాత చేసుకోండి అని. ఇంకా అప్పటి వరకు అన్నీ రెడీ చేసుకొని ఇంకా దీపాలు వెలిగించి స్టార్ట్ చేసాం పూజ.
నాకు చాలా ఇష్టం పూజ చేయాలంటే ప్రశాంతంగా. ఎక్కువ అన్ని పండగలకి మా వైఫ్తో నేను హెల్ప్గా ఉండి పూజలు దగ్గరుండి ఇద్దరం చేస్తాం. భార్యాభర్త చేసే పూజకి చాలా విలువ ఉంటుందంట. కాబట్టి ఎప్పుడు మేము కలిసి చేస్తాము. నేను హెల్ప్గా ఉంటాను మా వైఫ్కి కూడా. ఈ కడ్డీలు కూడా స్పెషల్ కడ్డీలు, ఎక్సలెంట్గా ఉంటుంది వాసన కూడా. ఆ పరిమళం సాంప్రదాయంగా ఉంటుంది. కడ్డీల్లో స్మెల్ ఎక్సలెంట్గా ఉంటుంది. కడ్డీలు వెలిగించేసి దేవుణ్ణి మన మనసులో కోరిక ఏదైనా కోరుకుంటూ కడ్డీలు 3 చుట్లు తిప్పేసి ఆ కడ్డీల స్టాండ్లో గుచ్చేసాము. కడ్డీల స్టాండ్లో గుచ్చేసి నాకు పంచహారతి అంటే చాలా ఇష్టం. ఇది వరకు వీడియోలో కూడా చెప్పున్నాను. పంచహారతిలో 5 కర్పూర అవి వెలుగుతూ మనం హారతి ఇవ్వాలంటే నాకు చాలా ఇష్టం. అది షిరిడీలో తెచ్చుకున్నాను. ఎక్కడ కూడా దొరుకుతాయేమో కానీ నాకు తెలీదు. నేను షిరిడీ వెళ్ళినప్పుడు అక్కడ చూశాను స్పెషల్గా పంచహారతి. అప్పటి నుంచి నేనే పూజ చేసినా పంచహారతిలో చేయాలనే కోరుకుంటాను. నాకు అంత ఇష్టం. ఈ ధూప్ స్టిక్స్ వచ్చి తిరుమలలో తెచ్చాను. ఆ స్మెల్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ధూప్ స్టిక్స్ వాళ్ళు స్పెషల్గా ఉంటుందంటే తిరుమలలో తీసుకొచ్చాము. ఏదైనా కడ్డీలు కానీ ఇట్ట పూజా సామాగ్రికి సంబంధించినటువన్నీ తిరుమలలో తెచ్చుకుంటాము. అక్కడైతే క్వాలిటీగా ఉంటాయి, బాగుంటాయి. మనకి లోకల్లో దొరికేటివి అంత బాగుండవు ఎక్కడా కూడా. అందుకు ఏదైనా తిరుమలలో తెచ్చుకుంటాము. ఈ పంచహారతి వెలిగించేసి నాకు 5 వెలుగుతుంటేనే చాలా ఆనందం ఉంటుంది మనసుకి, ప్రశాంతంగా కూడా. నాకు షాప్ కాడ బిజీగా ఉన్నా కూడా సెల్ సైలెంట్లో పెట్టేసి ఫస్ట్ పూజ ప్రశాంతంగా చేయాలని చేస్తుంటాను. ఆ పంచహారతి తిప్పుతుంటే నాకు మనసుకు అంత ఆనందం అనిపిస్తుంది, ప్రశాంతంగా. చాలా ఇష్టం నాకు పంచహారతి. ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళా రిపీట్గా చెప్తున్నానంటే అది నాకు అంత ఇష్టము పంచహారతి. ఇంకపోతే టెంకాయ, మంచి టెంకాయ సెలెక్ట్ చేసి బాగా టెంకాయని కనీసం ఆ టెంకాయ షాప్ అతన్ని ఇబ్బంది పెట్టేస్తాను. ఎందుకంటే మంచి టెంకాయ బాగుండాలి, నీట్గా. టెంకాయలో ఏం చిన్న పొరపాట్లు జరిగినా మన మనసుకి కొంచెం బాధ వేస్తుంది. అందుకని తర్వాత బాధపడేదానికన్నా ముందే అని నీట్గా నేను బాగా వెతికి అన్ని టెంకాయల్లో నీట్గా ఉండే టెంకాయ తెచ్చుకుంటాను. ఇది కూడా బిగ్ సైజ్ టెంకాయ బాగుంటుంది. పెద్ద టెంకాయలు అయితే కొట్టినప్పుడు బాగా పగులుతాయి, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అందుకని టెంకాయల కాడ ఎప్పుడు పాలు మారకుండా మంచి టెంకాయలు తెచ్చుకోవాలి, పెద్దవి తెచ్చుకోవాలి. ఈ విధంగా టెంకాయ కొట్టి ఆ నీళ్ళు గిన్నెలో పట్టి ఇంకా అవన్నీ మళ్ళీ లాస్ట్లో మేము నైవేద్యంలాగా తాగుతాము. ఇంకా టెంకాయ ఆ పక్క ఈ పక్క పెట్టేసి దండం పెట్టుకొని ఈసారి కృష్ణాష్టమి లాగా మన ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోవాలని అని మనసులో అనుకొని ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకోవడం జరిగింది. పైగా దేవుళ్ళు ఎక్కువ నేను ఏది కోరికలు కోరుకోను. ఎందుకంటే దేవుడి ధర్మాన నేను బాగానే ఉన్నాను ఆర్థికంగా. కాబట్టి దేవుడిని మనం ఎక్కువ డిమాండ్లు చేసేది ఏమి ఉండదు. ప్రశాంతంగా దండం పెట్టుకొని ప్రశాంతంగా ఉండడమే. మన వల్ల అయితే వీలైతే ఒక 10 మందికి హెల్ప్ చేయడం తప్పితే ఎవరి దగ్గర ఆశించి మనం ఏది ఎప్పుడు చేసేది లేదు. ఆ తత్వం నాకు మనసులో ఎప్పటి నుంచో ఉంది. ఎవరిది స్వార్థపడకుండా మందే నలుగురికి పంచాలనే మనస్తత్వం నాది. వీలైతే అభిమానంగా ప్రేమగా ఎవరికైనా అంత అభిమానం ఇస్తూ నేను ఏదన్నా నలుగురికి పంచే వ్యక్తిత్వం, కానీ ఒకరికాడ ఆశించి ఎప్పుడు తీసుకునేది లేదు. కాబట్టి దేవుడి కాడ కూడా నేను ఎప్పుడు ఏది ఆశపడి కోరుకోను. ఆడవాళ్ళు ఏదైనా మొక్కుంటారేమో కానీ నేనేది మొక్కోకుండా ప్రశాంతంగా దండం పెట్టుకొని, ఒక్కొక్క 2-3 నిమిషాలు పెట్టుకుంటారు. మనం 1 సెకండ్ దండం పెట్టుకొని ప్రశాంతంగా పూజ చేసుకోవడమే. కాబట్టి ఆ పూజ చేసేటప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టే పాల్గొంటాము. ఇకపోతే ఇది అటుకుల పాయసం. కృష్ణుడికి చాలా ముఖ్యమైన విశేషం, ఇష్టం అనే ఇదితో అటుకుల పాయసం ఎక్సలెంట్గా వచ్చింది టేస్ట్. ఇంకా వీడియో కొసర్లో అది కూడా పెడదాము, కష్టపడి చేశాం కదా అటుకుల పాయసం. మనది ఫుడ్డీ ఛానల్ కాబట్టి అది తినే వీడియో ఒక్కరో పెట్టాలని అటుకుల పాయసం తింటూ వీడియో పెట్టడం జరిగింది. చాలా బాగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క వీడియో
మంచి వ్యూస్ వచ్చాయంటే ఛానల్ మానిటైజ్ అయిపోతుంది. అప్పుడు ఇంకా కష్టపడి మంచి మంచి వీడియోస్తో ఎంతైనా ఖర్చు పెట్టి క్వాలిటీగా దేశ విదేశాలైనా తిరిగి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తుంటాను. కాబట్టి నా వీడియోలని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడు మా చిన్నోడు, నాకు అన్ని హెల్ప్గా ఉంటాడు, బాగా పార్టిసిపేట్ చేస్తాడు. ఇప్పుడు హైదరాబాద్కి కూడా వెళ్తున్నాం వీడియోస్కి. ఇంకపోతే పూజ అయిపోయింది. బయట వస్తే మా వీధిలో కృష్ణుడిని ఊరేగిస్తున్నారు, మా కృష్ణ గుడి కాడ. ఇంకా మా రైల్వే కోడ్